ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున ప్రాతస్మరణీయుడు భరతమాత యొక్క దాస్య శృంఖలాలని ఛేదించడానికి బలిదానం అయిపోయినటువంటి అగ్ని కణం వీర సావర్కర్. ఆ మహనీయుడి యొక్క జయంతి మే 28వ తారీఖు. దాన్ని పురస్కరించుకొని వారి యొక్క జీవిత చరిత్రని సంక్షిప్తంగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. వినాయక్ దామోదర్ సావర్కర్, కానీ మేము సంఘ కార్యకర్తలుగా వీర సావర్కర్ అని మేము పిలుచుకుంటాం. ఈ పేరు వినగానే భారతీయులందరి మనస్సుల్లో దేశభక్తి ఉప్పొంగిపోతుంది, పెళ్ళుబుకుతుంది. బ్రిటిష్ వాళ్ళ రాజ్యాధికారాన్ని తిరస్కరించి స్వాతంత్ర్య పోరాటాన్ని వాళ్ళ యొక్క దేశ రాజధాని నడిగడ్డ మీదకు తీసుకువెళ్ళిన విప్లవ వీరుడు వీర సావర్కర్. మన దేశంలో చేయటం కాదు, ఇంగ్లాండ్ ఎందరో విప్లవకారులకి, స్వాతంత్ర్య సమర యోధులకి గొప్ప స్ఫూర్తినిచ్చినటువంటి వీరుడు. 2 యావజ్జీవ కారాగార శిక్షలు పడి అండమాన్ జైల్లో 27 ఏళ్ల పాటు దుర్భరమైనటువంటి జీవితం గడిపినా చెలించనటువంటి ధీరోదాత్తుడు వీర సావర్కర్. దేశం కోసం జీవితాన్ని అర్పించుకున్నటువంటి సావర్కర్ బ్రిటిషు పాలన మీద పోరాటానికి మాత్రమే పరిమితం కాలేదండి. ఒక కవిగా, ఒక రచయితగా, ఒక వక్తగా, ఒక చరిత్రకారుడుగా, ఒక సంఘ సంస్కర్తగా హైందవ సమాజాన్ని గొప్పగా జాగృతం చేశారు. 1857వ సంవత్సరం స్వాతంత్ర సంగ్రామం తర్వాత సిపాయిల తిరుగుబాటు అనేదో పేరు పెట్టారు వాడు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని స్వాధీనం చేసుకొని పాలన మీద పట్టు బిగించేశారు. భారతీయుల పరిస్థితి ఎలా మారింది అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. వినాయక్ దామోదర్ సావర్కర్ జన్మించే నాటికి దేశం కఠోరమైనటువంటి బానిసత్వంలో మగ్గిపోతూ అష్ట కష్టాలు పడుతోంది. దీనికి తోడు ఆనాడు సామాజిక కట్టుబాట్లు ఉన్నాయి, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. వీటన్నిటితో మునిగిపోయినటువంటి భారత సమాజాన్ని సంస్కరించడానికి, స్ఫూర్తి నింపడానికి ఎన్నో సాంఘిక మత ఉద్యమాలు వచ్చాయి. మరొక వైపు బ్రిటిషు పరిపాలనకి వ్యతిరేకంగా శాంతియుత పోరాటాలకి తోడుగా రహస్య విప్లవోద్యమాలు కూడా ప్రారంభమైనాయండి. ఇలాంటి పరిస్థితుల్లో జన్మించినటువంటి సావర్కర్ స్వాతంత్రం కోసం పోరాడే రహస్య విప్లవ యోధుడుగా మారిపోయాడు. అదే సమయంలో గొప్ప సాహితీవేత్తగా, చరిత్రకారుడుగా, సంఘ సంస్కర్తగా భిన్న కోణాల్లో భరతమాతకి సేవలు అందించాడు. దేశం కోసమే జీవితం అన్నాడు. ఇవాళ ఎంతమందికి ఉందండి అది? వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితాన్ని 2 భాగాలుగా మనం ఆవిష్కరించుకోవచ్చు. ఇందులో ముందుగా మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి సగం 1883వ సంవత్సరం మే నెల 28వ తారీఖున నాసిక్ జిల్లా భాగూర్ అనేటువంటి గ్రామంలో దామోదర పంత్, రాధాబాయి అనేటువంటి పుణ్య దంపతులకు జన్మించారు వినాయక్ దామోదర్ సావర్కర్. సావర్కర్కి ఒక అన్న ఉన్నారు, ఆయన పేరు గణేష్ దామోదర సావర్కర్. ఒక తమ్ముడు ఉన్నాడు, నారాయణరావు సావర్కర్. ఈ 3 సోదరులు చిన్నప్పుడే తల్లి తండ్రిని పోగొట్టుకొని అనాథలైపోయారు. ఆనాటి బ్రిటిష్ పరిపాలనలో
భారతీయులు పడుతున్నటువంటి కష్టాలను చూసి చెలించిపోయినటువంటి సావర్కారు సోదరులు తమ కులదేవత అయినటువంటి అష్టభుజాదేవి ముందు వింధ్యవాసిని అంటామండి. ఆమె ముందు దేశ స్వాతంత్ర్యం కోసం తమ జీవితాన్ని సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అంటే బలిదానం అవుతామన్నాను. ఈ ఆశయ సాధన కోసం రాష్ట్రభక్త సమూహ్, మిత్రమేళ, అభినవ భారత్ అనేటువంటి సంస్థలను స్థాపించారు. పూనాలో ఉన్నటువంటి ఫెర్గ్యూసన్ అనేటువంటి కాలేజీలో బిఏ పూర్తి చేసుకున్నటువంటి సావర్కర్ బారెట్లా చదువు కోసం 1906 సంవత్సరంలో లండన్కి బయలుదేరాడు. న్యాయవాద విద్యపై పైకి ఒక సాకు మాత్రమేనండి. అప్పటికే సావర్కర్కి పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. తెల్లవారి గడ్డ ఏది లండన్, అంతే కదా. ఆ లండన్ నుంచి విప్లవోద్యమాన్ని నడపాలని కృత నిశ్చయం తీసుకొని అక్కడికి వెళ్ళాడు. విప్లవకారులతో కలిసి పనిచేశాడు. వాళ్ళందరికీ సావర్కర్ రూపంలో ఒక మార్గదర్శి కనిపించాడు. సావర్కర్ లండన్లో ఉన్న సమయంలోనే ఆయన అన్న గణేష్ సావర్కర్కి బ్రిటిష్ ప్రభుత్వం అండమాన్లో కారాగార శిక్ష విధించింది. ఆనాడు వాళ్ళ రాజ్యాధికారానికి వ్యతిరేకంగా ఎవరు ఉద్యమాలు నడిపినా, పోరాటాలు చేసినా వాళ్ళు వెంటనే అండమాన్ పంపిస్తారు. అండమాన్లో ఆ జైలు భయంకరమైందన్నమాట. ఒక రకంగా భూలోక నరకమే. సావర్కర్ న్యాయవాద విద్య పూర్తి చేసిన బ్రిటిష్ రాణికి విధేయత ప్రకటించడానికి నిరాకరించాడు. అందుకని ఆయనకి బారెట్లా పట్టా నిరాకరించారు బ్రిటిష్ వాళ్ళు. సావర్కర్ కుడిభుజం ఉన్నాడు ఒక ఆయన, మదన్ లాల్ ధీంగ్రా. బ్రిటిష్ ఆర్మీ అధికారి సర్ విలియం హట్కర్జన్ అనేటువంటి అతన్ని హతమార్చాడు. గణేష్ సావర్కర్కి శిక్ష విధించినటువంటి జాక్సన్ అనేటువంటి అధికారిని అనంత లక్ష్మణ కర్హరే అనేటువంటి ఒక విప్లవ యోధుడు కాల్చి చంపి పారేశాడు. ఈ రెండు ఘటనల తర్వాత వినాయక దామోదర్ సావర్కర్ మీద నిఘా పెంచారు బ్రిటిష్ ప్రభుత్వం. చివరికి ప్యారిస్ నుంచి లండన్ వచ్చినటువంటి సావర్కర్ని రైల్వే స్టేషన్లోనే బంధించి పారేశారు. స్టీమర్లో భారత్కు తీసుకొస్తూ ఉండగా సముద్రంలో దూకి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు, కానీ ఫలించల. సావర్కర్కి న్యాయస్థానం అండమాన్ జైల్లో 2 యావజ్జీవ కారాగార శిక్షలు విధించారు. 50 ఏళ్ల పాటు, ఒక్కొక్క శిక్ష 25 ఏళ్లు. న్యాయమూర్తి ఆ తీర్పును ప్రకటించగానే బ్రిటిష్ వాళ్ళకి పునర్జన్మ మీద నమ్మకం ఉన్నదన్నమాట అని చమత్కరించాడు గొప్ప ధీశాలి అయినటువంటి సావర్కర్. అంతేకాదు, ఆయన యావదాస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది. దీనికి స్పందిస్తూ ఒక మాట అన్నాడు సావర్కర్. దేశమంతా నాది అయినప్పుడు సొంత ఆస్తి లేకపోతేనేంటి అని వ్యాఖ్యానించాడు. అటువంటి మహనీయుడు సావర్కర్. 1911 జూలై 4 నుంచి ప్రారంభమైన అండమాన్ కారాగార శిక్ష ఎంతో కఠినంగా సాగింది. కొబ్బరి పీచు వలవడం, గానుగాడించి నూనె తీయడం మొదలైన కఠినమైనటువంటి పనులన్నీ చేయించారు. జైల్లో ఉన్న రోజుల్లో సావర్కర్ తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టాడు, కొనసాగించాడు. తోటి ఖైదీలకు చదువు చెప్పాడు. కులమత భేదాలు పాటించకుండా అందరికీ సంస్కారం అందించాడు. దేశంలోని వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా 1923 డిసెంబర్లో సావర్కర్ని అండమాన్ నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఎరవాడ జైలుకు తరలించారు బ్రిటిష్ వాళ్ళు. అంతటి పోరాటం వచ్చింది ఆయన కోసం. ఆ తరువాత 1924 జనవరి 6వ తేదీన రత్నగిరి జిల్లా దాటిపోవద్దు, రాజకీయాల్లో పాల్గొనకూడదు అనేటువంటి షరతులు విధించి బ్రిటిష్ ప్రభుత్వం వీర సావర్కర్ని విడుదల చేసింది. ఇక సంఘ సంస్కర్తగా ఏ విధంగా వారు చేశారు. సుదీర్ఘకాలం కారాగార జీవితం తర్వాత ఆంక్షలతో విడుదలైనటువంటి సావర్కర్ జీవితం ఇక ద్వితీయార్థం అంతా కూడా హిందూ సమాజ సంస్కరణలో సాగిపోయింది.
మొదటి జీవితం చెప్పుకున్నాం, రెండో సగం నాటి హిందూ సమాజం అనైక్యతతోటి, అంటరానితనంతో, సాంఘిక దురాచారాలతోటి అష్టకష్టాలు పడుతోంది. సమాజంలోని అసమానతలు రూపుమాపి జాతిని సమైక్యం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసి దానికి నడుం బిగించారు సావర్కర్. తన గ్రామంలోని హరిజనివాడ ఇంట్లో టీ తాగటం అనేది పనిచేశాడు మొట్టమొదట. అయితే సనాతన ఆచార పరాయణులకి ఈ పని ఆగ్రహం తెప్పించింది. ఆనాడు ఎక్కువగా ఉందండి ఈ వివక్ష. ఈ అంటరానితనం కారణం అనేటువంటిది మన హిందూ సమాజంలో ఉండటం వల్ల, దానివల్ల అనైక్యత, మత మార్పిడులు కూడా జరుగుతున్నాయని గుర్తు చేశాడు సావర్కర్. ఇప్పుడు మనం ఎవరినైతే అంటరాని వాళ్ళుగా చూసామో వాళ్ళందరినీ హక్కును చేర్చుకున్నది క్రైస్తవ మతం. దానివల్ల మత మార్పిడులు జరిగిపోయింది. వాళ్ళు పేరుకి హిందువులుగా ఉన్నారు, చర్చికి వెళ్ళటం అలవాటు చేసేసుకున్నారు. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. హిందువులంతా బంధువులేనని చాటి చెప్పారు. ఆర్ఎస్ఎస్ కూడా అదే చెప్పింది. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరం భారతీయులు, కులాల వారీగా మతాల వారీగా విడిపోకూడదు, అందరం సంఘటితంగా ఉండాలి అని చెప్పే సంస్థ ఆర్ఎస్ఎస్. మొన్ననే ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఒక వీడియో చేశాను, చాలా మంది చూశారు. చూడని వాళ్ళు ఎవరు ఉంటే చూడండి దయచేసి. ఆకృతి దాల్చిన ఆదర్శం ఆర్ఎస్ఎస్ అనే పేరుతో ఉంటుంది. 1929లో రత్నగిరిలోని విఠలేశ్వరాలయంలోకి హరిజనులకు ప్రవేశం కల్పించాడు సావర్కర్. మహారాష్ట్ర అంతటా ఈ కార్యక్రమం ఒక ఉద్యమ రూపంలో కొనసాగింది. పాఠశాలల్లో అన్ని కులాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ప్రోత్సహించారు. 1931లో పతిత పావన మందిరాన్ని నిర్మించి శంకరాచార్యులు గారి చేత ప్రారంభింపజేశారు సావర్కర్. శంకరాచార్యులు గారంటే ఆది శంకరాచార్యులని కాదండి, మఠాలను నడువు తర్వాత ఉండేటటువంటి పరంపర. సమాజంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యత తీసుకురావడానికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. అదే చాపకూడు అనేటువంటి ఒక వ్యవస్థ పల్నాటి కాలంలో కూడా ఉన్నదని మనం చదువుకున్నాం. హిందూ సమాజం నుంచి కొన్ని వర్గాలను దూరం చేసుకోవడం అంటే మనకు శత్రువుల యొక్క సంఖ్య పెంచుకోవడమేనని పదే పదే గుర్తు చేసేవాళ్ళు సావర్కర్. అన్యమతం స్వీకరించిన వాళ్ళని శుద్ధి ఉద్యమాల ద్వారా మళ్ళీ హిందూ సమాజంలోకి తీసుకువచ్చే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. అదే ఘర్ వాపసి అని ఇప్పుడు జరుగుతోంది. విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు చేస్తున్నారు. హిందూ సంఘటన కోసం సామూహికంగా గణేశ ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. హిందుత్వం, జాతీయవాదం. హిందుత్వం పేరు వినగానే ఏదో రూపంలో వీర సావర్కర్ మనకు జ్ఞాపకం వస్తారండి. స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే హిందువు అనే పదానికి స్పష్టమైన నిర్వచనం ఇచ్చారు సావర్కర్. ఏమన్నారు? ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితభూ పుణ్యభూశ్చైవ సవై హిందూ రీతి స్మృత అన్న. సింధు నది మొదలు హిందూ మహాసముద్రం వరకు మనం ఏమంటుంటాం? ఆసేతు హిమాచలం అంటుంటాం కదా. హిమాలయచల పర్వతాలకు కూడా అవతల ఉన్నది సింధు ప్రాంతం. అంతవరకు ఉన్నటువంటి ఈ భరత భూమిని మాతృభూమిగా, పితృభూమిగా, భూమిగా భావించినటువంటి వాళ్ళంతా హిందువులేను అన్నాడు. హిందువులు అంటే ఎవరనే ప్రశ్నకి వినాయక దామోదర సావర్కర్ ఇచ్చినటువంటి విస్పష్టమైన సమాధానం అండి. హిందూ అనే పదం సాంస్కృతిక జీవితానికి సంబంధించింది అని చెప్పారు. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి ప్రాంతము, భాష, మతాలకి అతీతంగా తాను భారతీయుణ్ణని భావించాలి. చూసారా? ఈ భావాలే ఆర్ఎస్ఎస్ పుణికి పుచ్చుకుంది. అదే మన జాతీయత అని చాటి చెప్పారు సావర్కర్. హిందుత్వం అనేది మన యొక్క జాతీయతను సూచిస్తుంది. దేశంలో మతాలు ఎన్ని ఉన్నా జాతీయత మాత్రం ఒక్కటే. అదే నేషనాలిటీ, ఇండియన్ అని చెప్పుకోవాలి. అదే భారతీయత. జాతీయత అనే నదిలో అన్ని మతాలు, వర్గాలు సెలయేళ్లలాగా కలిసిపోవాలి అని చాటి చెప్పిన వ్యక్తి సావర్కర్.
ఏ మతం వాళ్ళైనా సరే అందరూ భారతీయులే. వాళ్ళు ముస్లింలు అయితే భారతీయ ముస్లిములు, క్రైస్తవులు అయితే భారతీయ క్రైస్తవులు, అంతేగాని ఏ మతం ప్రత్యేకమైన జాతి కానే కాదు అని చెప్పిన వ్యక్తి సావర్కర్. హిందుత్వాన్ని భారత జాతీయతతో సమానంగా నిర్వచించారు సావర్కర్. ప్రపంచంలో ఎన్నో దేశాలు, జాతులు, మతాలు, సంస్కృతులు ప్రత్యేక అస్తిత్వంతో ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా హిందూ జాతీయత తనదైనటువంటి గుర్తింపుతో మనుగడ సాగిస్తుంది అని చెప్పారు. హిందూ సంఘటన అంటే హిందూ జాతి యొక్క సంరక్షణ అని చెప్పారు సావర్కర్. క్షమించాలి. హిందువుల యొక్క ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఎవడు ప్రవర్తించినా ఘర్షణ తప్పదు అన్నాడు. ఈ స్వీయ రక్షణ కోసం హిందూ సంఘటనోద్యమాన్ని ప్రారంభించారు సావర్కర్. స్వాతంత్ర్యంతో పాటు దేశ విభజన కూడా తప్పదని చాలా ముందు చూపుతోనే గ్రహించారు సావర్కర్. అందుకనే పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. ఆనాటి బ్రిటిష్ ఇండియా సైన్యంలో హిందువులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. అందుకే హిందువులు సైన్యంలో చేరాలి అని ప్రోత్సహించారు సావర్కర్. సావర్కర్ ఈ పిలుపు ఇవ్వడాన్ని తప్పుపట్టిన వాళ్ళంతా ఆ తర్వాత కాలంలో ఆయన యొక్క దూరదృష్టిని అభినందించిన వాళ్లే. 1938 నాటికి బ్రిటిష్ ప్రభుత్వం సావర్కర్ మీద అన్ని రకాల ఆంక్షలు ఎత్తేసింది. ఆ తరువాత హిందూ మహాసభకు ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇక చరిత్రకారుడు, సాహితీవేత్తగా ఎలా ఉన్నారు? వినాయక దామోదర్ సావర్కర్ స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా ఒక గొప్ప చరిత్రకారుడుగా, సాహితీవేత్తగా కూడా ప్రసిద్ధి వహించారు. ఆయన రాసిన గ్రంథాలు ప్రజల్లో దేశభక్తిని రగిలించాయి. ఈ కారణం వల్లనే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన రచనల మీద గట్టి నిఘా పెట్టింది. చాలా సంవత్సరాల పాటు నిషేధం కూడా అమల్లో ఉంది. భారతదేశంతో పాటు విదేశీ చరిత్రలను కూడా ఎంతో లోతుగా అధ్యయనం చేసి మనకి సాహిత్య సృష్టి చేశారు సావర్కర్. 1908 సంవత్సరంలో సావర్కర్ లండన్లో చదువుకుంటున్న రోజుల్లోనే 1857 స్వాతంత్ర సంగ్రామ చరిత్ర అనేటువంటి పుస్తకం రాశారు. ఆనాడు జరిగిన ఉద్యమాన్ని బ్రిటిష్ చరిత్రకారులు కేవలం సిపాయిలు తిరుగుబాటుగా అభివర్ణించారు. కానీ మన చరిత్రలో ఏం రాశాడు? ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం అన్నారు. దాన్ని లోకానికి చాటి చెప్పారు సావర్కర్. దీన్ని ప్రపంచంలోని అనేక భాషల్లో అనువాదం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రచురణకు ముందే ఈ గ్రంథాన్ని నిషేధించింది. దీన్ని ముద్రణ కోసం భారతదేశంలోని తన అన్నయ్య గణేష్ సావర్కర్కి పంపించాడు. బ్రిటిష్ వాళ్ళు పసిగట్టారు. ఆ గణేష్ గారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకు పంపారు. ఈ కేసులోనే మహారాష్ట్రలోని ఉన్నటువంటి అన్ని ముద్రణాలయాలు, ప్రింటింగ్ ప్రెస్ల మీద జాగ్రత్తగా జాడులు జరిపారు. అయినప్పటికీ విదేశాల్లో ముద్రించినటువంటి ఈ పుస్తకం రహస్యంగా భారతదేశానికి వచ్చేసింది. ఈ గ్రంథం ఎంతో మంది స్వాతంత్ర్య సమర వీరులకి, విప్లవ యోధులకి గొప్ప స్ఫూర్తినిచ్చింది. సావర్కర్ అండమాన్ జైల్లో బందీగా ఉన్నప్పుడు అక్కడ విధించినటువంటి కఠిన శిక్షలకి ఏనాడు ఏడుస్తూ కూర్చోల, బాధపడుతూ కూర్చోల. చేతులకి కాళ్ళకి బేడీలు వేసి ఆయన శరీరాన్ని బంధించాడు. కానీ మనస్సును బంధింపలేరు కదా అనుకునేవాడు ఆయన. స్వతహాగా ఆయన కవి. ఈ శిక్షా సమయంలో జైలు గోడల మీదే కవిత్వం రాశాడు. వీటిని కంఠస్థం చేసి గుర్తుపెట్టుకొని తర్వాత కాలంలో గ్రంథస్థం చేశారు. అక్కడ రాయటానికి అవకాశం లేదు, పుస్తకాలు, కాగితాలు ఇవ్వరుగా వాళ్ళు. కొద్ది నెలల తర్వాత జైలు సిబ్బంది ఆయనకి ఆయన తృష్ణని గమనించి కాగితాలు, కలం తెచ్చి ఇచ్చారు. చూశారా? అండమాన్ జైల్లో ఉన్న సమయంలోనే కమల, గోమాంతక్, మహాసాగర్ మొదలైన గొప్ప కావ్యాలు రచించారు. 1922 సంవత్సరంలో జైలు గోడల మధ్య హిందూత్వ గ్రంథ రచనకు పూనుకున్నాడు. హిందూత్వకి సమగ్ర నిర్వచనం ఇచ్చిన గ్రంథం ఇదేనండి. ఇందాక మనం చెప్పుకున్నాం.
సావర్కర్ తన ఆరోగ్యం క్షీణించిపోతున్న దశలో కూడా తన యొక్క రచనా వ్యాసంగాన్ని మాత్రం మానుకోవాలి. 1963 సంవత్సరంలో ఆయన రాసినటువంటి భారత ఇతిహాసంలో 6 స్వర్ణ పుటలు మన చరిత్రలోని ముఖ్య ఘట్టాలకి ఉల్లేఖిస్తూ స్వాభిమానాన్ని చాటి చెప్పింది. అండమాన్ జైల్లో తాను గడిపినటువంటి పరమ దుర్భర జీవితం మీద రాసినటువంటి ఆత్మకథ మరాఠా సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథం. దీని ఆధారంగా ఎన్నో రంగస్థల నాటకాలు కూడా వచ్చాయి. ఆధునిక భారతీయ రాజనీతిజ్ఞుల్లో సావర్కర్ ఒకడు. ఆయన మహోన్నతమైన ఆదర్శవాది, మానవతావాది, హేతువాది కూడా. అభ్యుదయానికి, వైజ్ఞానికానికి, శాస్త్రీయ దృక్పథానికి ఆయన రచనలు అద్భుతమైనటువంటి క్షమించాలి. స్వదేశీ ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా జరిపారు ఆయన మీద. సావర్కర్ జీవితం అంతా సంఘర్షణతోనే సాగిపోయిందండి. బ్రిటిష్ ప్రభుత్వంతో పాటు మన స్వదేశీ ప్రభుత్వాలు కూడా ఆయన పట్ల నిర్దయగానే వ్యవహరించింది. మహాత్మా గాంధీ గారి హత్యోదంతంలో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నిర్దోషిగా విడుదల చేశారు. దేశం కోసం జీవితాన్ని అర్పితం చేసిన ఆ మహనీయుడికి దక్కవలసినటువంటి గౌరవాన్ని అప్పుడు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఇవ్వలేదండి. అయితే 1964లో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రతహతి స్వాతంత్ర్య వీర అనే బిరుదిచ్చి గౌరవించింది. జీవితం చర్మదశలో తన 86వ ఏట జీవితం చాలించాలి అనుకొని ఆహారాన్ని విడిచిపెట్టారు సావర్కర్. 1966 ఫిబ్రవరి 26వ తేదీన ఈ లోకం నుంచి విముక్తి పొంది శివైక్యం చెందాడు. ఆ మహనీయుడు అందించినటువంటి స్ఫూర్తి కోట్లాది మంది భారతీయుల్లో అగ్ని కణమై చిరస్థాయిగా రగిలిపోతూ ఉంటుంది అంటే ఎక్కడ ఆశ్చర్యం లేదండి. వీర సావర్కర్ జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలని వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1883 మే 28వ తేదీ రాత్రి 10 గంటలకి పుట్టాడు. ఎక్కడ? మహారాష్ట్ర నాసిక్ జిల్లా భాగూర్ అనే గ్రామంలో. 1892లో తల్లి రాధాబాయి మరణించింది. 1898లో దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని సమర్పిస్తాను అని వాళ్ళ కులదేవత అయినటువంటి అష్టభుజాదేవి ముందు ప్రతిజ్ఞ చేశాడు. 1899 సెప్టెంబర్లో తండ్రి దామోదర పంత్ మరణించారు. రాష్ట్రభక్త సమూహ్ రహస్య సంస్థని ప్రారంభించాడు అదే సంవత్సరం. 1900లో మిత్రమేళ అనే సంస్థ ప్రారంభం. 1901 సంవత్సరంలో యమునాబాయితో వివాహం జరిగింది. 1902లో ఫెర్గూసన్ కాలేజీలో చేరాడు. 1904లో మిత్రమేళ అనే పేరుతో అభినవ్ భారత్గా మార్పు చేశాడు ఆ సంస్థని. 1905 డిసెంబర్ బిఏ పాస్ అయినాడు. 1906 జూన్ 9న బారెట్లా చదువు కోసం ఇంగ్లాండ్ వెళ్ళాడు. 1908 మార్చి 1857 స్వాతంత్ర్య సంగ్రామ చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని రాశారు. 1909లో సావర్కర్ కుమారుడు ప్రభాకర్ అనే ఆయన మరణించాడు. అన్నయ్య గణేష్ సావర్కర్కి అండమాన్లో జైలు శిక్ష పడింది. బ్రిటిష్ రాణికి విధేయత చూపనందుకు సావర్కర్కి లా డిగ్రీ ఇవ్వాల. 1909లో లండన్లో కర్జన్ వైలీని హతమార్చినటువంటి సావర్కర్ అనుచరుడు మదన్ లాల్ ఢీంగ్రా 1910 మార్చి 13న లండన్ రైల్వే స్టేషన్లో సావర్కర్ని అరెస్ట్ చేశారు. 1910 డిసెంబర్ 24 సావర్కర్కి అండమాన్ యావజ్జీవ కారాగార శిక్ష వేశారు అండమాన్ జైల్లో. 1911 జనవరి 31న
సావర్కర్కి రెండో యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. మొత్తం 50 ఏళ్ళు. 1918లో సావర్కర్కి తీవ్ర అనారోగ్యం వచ్చింది. 1923లో ఎరవాడ జైలుకి సావర్కర్ని బదిలీ చేశారు. 24లో రాజకీయాల్లో పాల్గొనకూడదు, రత్నగిరి పట్టణాన్ని వదిలి వెళ్ళకూడదు అనే షరతులు విధించి సావర్కర్ని విడుదల చేశారు. 1925లో ప్రభా అనేటువంటి అమ్మాయి పుట్టింది. 1927లో రత్నగిరిలో మహాత్మా గాంధీ గారితో సమావేశం జరిగింది. అండమాన్ అనుభవాల మీద పుస్తక రచన జరిగింది. 1931 ఫిబ్రవరి రత్నగిరిలో పతిత పావన మందిరాన్ని ప్రారంభించారు. 1938 అక్టోబర్లో హైదరాబాద్ విముక్తి కోసం సత్యాగ్రహం చేశారు. 1943లో సావర్కర్కి షష్ఠి పూర్తయింది. 45లో అన్నయ్య గణేష్ మరణించారు. 1948 ఫిబ్రవరి 5వ తారీఖు గాంధీ గారి హత్య కేసులో అరెస్ట్ అయినాడు. 1949 మే 10న నిర్దోషిగా విడుదలైనాడు ఆ కేసులో. 1949 అక్టోబర్లో తమ్ముడు నారాయణరావు మరణించాడు. 1959లో పూనాలో విశ్వవిద్యాలయం వాళ్ళు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. 1963లో భారతీయ ఇతిహాస్ కే ఛే స్వర్ణం ఫస్ట్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 63 మేలో సావర్కర్ భార్య యమునాబాయి మరణించింది. 1966 తర్వాత 3 ఏళ్లకి ఫిబ్రవరి 26వ తేదీన వీర సావర్కర్ శాశ్వతంగా ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అటువంటి వీర సావర్కర్ స్ఫూర్తితోటి వారు చేసినటువంటి త్యాగాలు ఇవాళ తరానికి లేవు. దురదృష్టం ఏంటంటే మన టెక్స్ట్ బుక్కుల్లో ఎక్కడా కూడా సావర్కర్ చరిత్ర అనేది మేము ఏ తరగతిలో కూడా చదువుకోవాలి. అదొక దౌర్భాగ్యం. కాబట్టి అటువంటి మహనీయులు, ప్రాతస్మరణీయులు, వారి గురించి ఈ రోజున ఈ 4 మాటలు మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిన మన అక్కునూరి వారికి, వింటున్నటువంటి మీకు, చెప్పిన నాకు ఆ భరతమాత యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ లభించుగాక. స్వస్తి సర్వేషాం.